అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు సీఎం జగన్. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 16 నుంచి ప్రచారం ప్రారంభించబోతున్నారు. 26 జిల్లాల్లో సభలు, రోడ్ షోల్లో పాల్గొనున్న జగన్ ప్రతిరోజు కనీసం 3 నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు. ఎన్నికల చివర్లో ప్రతిరోజు 4-5 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నెల 16 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మార్చి 16 నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అదే సెంటిమెంట్ ను కొనసాగించే క్రమంలో ఈ నెల 16 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే మరోసారి అధికారంలోకి రాబోతున్నాం, వైజాగ్ కేంద్రంగా అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం 26 జిల్లాలు కవర్ అయ్యే విధంగా ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. మూడు ప్రాంతాలు, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర, ఈ 3 ప్రాంతాలు ప్రతిరోజు కవర్ అయ్యేలాగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. అవసరమైతే ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నప్పుడు 4-5 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్ షోల్లో పాల్గొనేందుకు కూడా వైసీపీ అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తారు. అవసరమైన చోట మరోసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలు కూడా నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు గెలుస్తామన్న టార్గెట్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రధానంగా ఈ ప్రచార సభల్లో, రోడ్ షోలలో, బహిరంగ సభల్లో కూటమిని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రధానంగా ఆయన టార్గెట్ చేయబోతున్నారు. వారు చెప్పేది బయటికి రాష్ట్ర ప్రయోజనాలు అయినప్పటికీ కూడా సొంత ప్రయోజనాల కోసమే, అధికారం కోసమే ముగ్గురు కూడా కూటమి కట్టారన్న అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి మరోసారి తమకు అవకాశం ఇవ్వాలి, అధికారం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తాం, మరింత సంక్షేమం అందిస్తామన్న అభిప్రాయాన్ని, ప్రచారాన్ని కూడా ఎన్నికల సభల్లో ఆయన ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.